అదనపు ఫ్యాట్ బరువు తగ్గడం అనేది ప్రస్తుత రోజుల్లో అతిపెద్ద టార్గెట్లా మారింది. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఎంత తింటున్నాం అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు సరైన డైట్ ప్లాన్ ఉండాలి. అప్పుడే మీ శరీరం సరైన షేప్ లోకి మారుతుంది. బరువు తగ్గే ప్రాసెస్ ని ఈజీగా మార్చుకోవాలి అంటే డైటీషియన్స్ చెప్పిన వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వల్ల బరువు తగ్గడం అనేది చాలా కష్టంగా మారింది. కానీ కేవలం 7 రోజుల్లో 3 కేజీలు తగ్గి స్లిమ్ గా మంచి షేప్ లోకి మారిపోవచ్చు. మరి ఎంత ఎఫెక్టివ్ ఫలితాలను ఇచ్చే డైట్ ప్లాన్ ఎలా ఉందో చూడాలని ఉందా? బ్రేక్ఫాస్ట్ కి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఒక బౌల్ ఓల్ మీల్ ని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవాలి. దాంతో పాటు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లేదా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తీసుకోవాలి. లంచ్ తృణధాన్యాలతో చేసిన చపాతీ, బ్రౌన్ రైస్, పప్పు, పెరుగు, గ్రీన్ వెజిటేబుల్స్, సలాడ్స్ తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ మజ్జిగ లేదా కొత్తిమీర జ్యూస్ లేదా బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్ ఫ్రై చేయని స్నాక్స్ లేదా ఫైబర్ బిస్కెట్స్ తీసుకోవాలి. దాంతోపాటు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తీసుకోవచ్చు. రాత్రి భోజనం పెరుగు, బ్రౌన్ రైస్, కందిపప్పు, పెసరపప్పుతో చేసిన కిచిడి, తృణధాన్యాలతో చేసిన చపాతీ, పప్పు తీసుకోవాలి. దాంతోపాటు ఒక గ్లాస్ నీటిలో టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవాలి. డైట్ లో ఎక్కువ సలాడ్, సూప్స్, నట్స్, బీన్స్, ఇతర హై ప్రోటీన్ ఫుడ్స్ ని చేర్చుకోవాలి. మంచినీళ్లు ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. దీనివల్ల శరీరం నుంచి మలినాలు తొలగిపోతాయి. తినకూడనివి జంక్ ఫుడ్, ఆయిల్, సాల్ట్, స్వీట్స్, బ్రెడ్ కి నో చెప్పాలి. ఇవి డైట్ లో చేర్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఆల్కహాల్ సిగరెట్స్, ఆల్కహాల్ కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. అప్పుడే మీరు ఫాలో అవుతున్న డైట్ పర్ఫెక్ట్ ఫలితాలనిస్తుంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, వర్కౌట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.